సిటీ న్యూస్కు స్వాగతం. చల్రస్తాలోని బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాసం సందర్భంగా చల్రస్తాలోని బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయంలో గత ఏడాది డిసెంబర్ 17 నుండి జనవరి 14 వరకు ధనుర్మాసం వేడుకలు జరుపుతున్నారు. 17వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయం నుండి బయలుదేరి పురవీధుల్లో నగర సంకీర్తన జరుపుతున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి గోవాడ కృష్ణారావు తెలిపారు. కృష్ణ భక్తులు, గోప్రేమికులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు. హరే కృష్ణ. భక్త మహాశైలకు విజ్ఞప్తి. బందరు నిజాంపేటలో వేంచేసి ఉన్న శ్రీ బొబ్బిలి వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు నగర సంకీర్తన కార్యక్రమం, హరినామ సంకీర్తన ఇస్కాన్ భక్త బృందం మరియు బొబ్బిలి వేణుగోపాల స్వామి గుడి భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ సందర్భంగా భోగి రోజు ఆదివారం 14/1/2024 తేదీ ఉదయం ఆలయ ప్రాంగణంలో భోగి మంటలు, తదనంతరం కోలాట నృత్యములతో నగర హరినామ నగర సంకీర్తన కార్యక్రమం జరుగును. తదనంతరం ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు భోగిపళ్ళ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. హరినామం జపిద్దాం. రండి తల్లి రండి. ప్రతిరోజు కూడా ప్రాతకాలం ముందు అంతర్జాతీయ శ్రీకృష్ణ భక్త సమాజం ఇస్కాన్ వారు మరియు భక్త బృందంతో కలిపి పురవీధులందు నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతున్నాయి వైభవంగా. తదుపరి ప్రతిరోజు కూడా ఉదయం వేళలో స్వామి హారతులు సత్యప్రసాద నియోగం జరుగుతున్నాయి. రేపు భోగి అనగా 14/1/2024 ఆదివారం భోగి శుభ సందర్భంగా ఉదయం ప్రాతకాలం ముందు అనగా 5 గంటల 30 నిమిషాలకు భక్తులందరి సహకారంతో అందరి యొక్క వైభవంతో స్వామివారి దేవాలయంలో ఆవరణలో భోగిమంట ఉత్సవం జరుగుతుంది. తదుపరి అత్యంత వైభవంగా నగర సంకీర్తన కార్యక్రమం పురవీధులను జరుగుతుంది. తదుపరి దేవాలయంలో భగవంతుడి బొబ్బిలి వేణుగోపాల స్వామివారికి మరియు చిన్నారులకు భక్తులందరూ కూడా ఆహ్వానితులే. చిన్నారులు ప్రతి ఇంట ఉన్న వారందరూ కూడా చక్కగా అలంకారం చేసి చిన్నారుల్ని, బాలికల్ని తీసుకొస్తే వాళ్ళందరికీ కూడా మన భక్త బృందం తరపున అందరికీ కూడా భోగి రోజున భోగి మంటలు వస్తారు, భోగి పళ్ళు వస్తారు. స్వామివారికి భోగి ఉత్సవము, భోగి మంటలు స్వామివారి చేసి భోగి పళ్ళు ఉత్సవం జరుగుతుంది. తదుపరి స్వామివారి హారతి, తీర్థప్రసాద వినియోగం అత్యంత వైభవంగా. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఘనంగా జరిపారు. డాక్టర్ ఎన్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అజ్మీర్ బాబా సేవా సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ పీర్ తదితరులు వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం వివేకానందుడని ఈ సందర్భంగా వ్యక్తులు పేర్కొన్నారు. వివేకానందుని బోధనలు అందరికీ అనుసరణీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, రవి, అమీన్, షేర్ అలీ, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. స్వామి వివేకానంద 12 జనవరి 1863 కలకత్తాలో భువనేశ్వరీ దేవి విశ్వనాథ్ దంపతులకు జన్మించారు. దేశభక్తికి నిలువెత్తు రూపం స్వామి వివేకానంద. అందరూ దేశభక్తి భావాలు కలిగి ఉండాలి. ప్రజల కోసమే పుట్టి తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన త్యాగధనుడు స్వామి వివేకానంద. శ్రీ రామకృష్ణ సన్నిధి ఆయన జీవితాన్ని నిర్దేశించిన భారత సనాతన ధర్మ ప్రతినిధిగా చికాగోలో జరిగిన విశ్వమత సమ్మేళనంలో పాల్గొని భారతదేశ ఔన్నత్యాన్ని చాటారు. నా సోదర సోదరీమణులారా అని ఉద్బోధించి, నా సోదర సోదరీమణులారా అని సభను ఉద్దేశించి పలికి సర్వ మానవులు సమానమేనని ఉద్బోధించారు. యువకుల్లారా లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని యువతను ప్రేరేపించి పిలుపునిచ్చారు. తన గురువులు శ్రీ రామకృష్ణ పేరిట శ్రీ రామకృష్ణ మఠ్ దేశ విదేశాలలో స్థాపించారు. నేటి విషపోకడల సమాజంలో శ్రీ వివేకానందుని బోధనలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఆయన జనవరి 12, 1863 సంవత్సరంలో జన్మించారు. ఆయన నిజంగా భారతీయులు గర్వించవలసిన రామకృష్ణ పరమహంస దగ్గరకు
తల్లి తీసుకుని వెళ్ళి మా వాడు ఇలాగ ఉన్నాడు, ఆయనకి ఏదైనా చెప్పండి అంటే ఏందన్నా అని ఏదో ఆయన చెప్పకపోతే నాకు దేవుణ్ణి నువ్వు చూపిస్తావా అని అడిగాడు డైరెక్ట్. తప్పకుండా చూపిస్తాను ఆయన అని ఇంకా ఆయన శిష్యుడి కింద ఆయన మారిపోతాడు. ఈయన ఎంత మేధావి అంటే ఏకసంతగ్రాహి అనే దానికంటే కూడా ఇంకా గొప్ప తెలియగలవాడు మనిషి. ఈయన మానవ జీవితం అనేది అన్ని జీవరాశుల్లోకి కూడా చాలా గొప్ప, ఈ జన్మ ద్వారానే మోక్షము అనేది మనకి సాధ్యం అవుతుంది కనుక ధర్మాలు తెలుసుకుని ఎవరికి వారు సాధన చేసుకుని మోక్షం సాధించమని ఈయన ప్రబోధించాడు. ప్రపంచ సర్వమత సమ్మేళనం చికాగో నగరంలో జరిగినప్పుడు ఈయన భారతదేశం నుంచి హిందూ మతం గురించి ఉపన్యసించడానికి అతి కష్టం మీద వెళ్ళటం జరిగింది. పెడన వైసీపీ ఇన్ఛార్జిగా ఉప్పల రాము నియమితులవటం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పెడన వైసీపీ ఇన్ఛార్జిగా ఉప్పల రాము నియమితులవటం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మంత్రి జోగి రమేష్, వైసీపీ నాయకుల ఉప్పల రాముల మధ్య పెడన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జికి విషయంలో ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరబడింది. గత ఎన్నికల నుంచి పెడన అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ఉప్పల రాము కళ ఎట్టకేలకు నెరవేరింది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల 3వ లిస్టులో పెడన ఇన్ఛార్జిగా ఉప్పల రామును ప్రకటించడంతో ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికలలో తన విజయానికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఉప్పల రాము విజ్ఞప్తి చేశారు. ఉప్పల రాము సతీమణి ఉప్పల హారిక ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. పైడమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ఆకాంక్షించారు. పెడన పైడమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ఆకాంక్షించారు. పెడన గ్రామదేవత పైడమ్మ అమ్మవారిని దర్శించుకుని మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ప్రసాద్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధనను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో తిక్కిశెట్టి వీర వెంకట మోహన్ రావు, వ్యవస్థాపక ధర్మకర్త కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తమ గ్రామంలో రోడ్లు పగిలిపోయేలా సాగుతున్న మట్టి దోపిడీని సహించేది లేదని పెద్దపాలెం సర్పంచ్ దున్నా రాజేష్ అన్నారు. నాగాయలంక మండలం పెద్దపాలెం నుంచి సాగుతున్న భారీ మట్టి తవ్వకాలు తరలింపులను సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. అనుమతులు ఉన్నాయో లేవో చెప్పకుండా సాగుతున్న మట్టి తవ్వకాలకు పాల్పడుతూ ఇతర గ్రామాలకు భారీగా మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నాయకుల దోపిడీని అధికారులు ఇప్పటికైనా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. భారీ ప్రొక్లైనర్ కారణంగా పగిలిపోయిన సీసీ రోడ్ల పునర్నిర్మాణ వ్యయం మట్టి తోలకందారులు భరించాలని డిమాండ్ చేశారు. తమ గ్రామంలో రోడ్లు నాశనం చేస్తూ మట్టి వ్యాపారం చేసుకుంటామంటే అక్రమార్కుల ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి యాదవ కాలనీ దగ్గర అక్రమ మట్టి తవ్వకాలు తవ్వుతున్నారు. ఒక వారం రోజుల క్రితం పెద్ద క్రేను సీసీ రోడ్డు మీదుగా వచ్చి సీసీ రోడ్డు డ్యామేజీ అవ్వడం కూడా జరిగింది. ఆ డ్యామేజీ అయింది, ఎక్కడికి వెళ్ళింది క్రేన్ అని ఆరా తీస్తే ఇక్కడ మట్టి దెబ్బ ఉంటే ఆ దెబ్బ దగ్గర తీసుకొచ్చి పెట్టారు. దానికి సంబంధించిన ఎవరు కూడా ఆపరేటర్లు ఎవరూ లేరు. ఇట్లా రోడ్డుకి సీసీ రోడ్డు ఇట్లా క్రేన్ వల్ల డ్యామేజ్ అయింది అని చెప్పేసి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళాము, అట్లాగే ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఎంఆర్ఓ గారు అసలు మాకు సంబంధం లేదు, మాకు చెప్పబాకండి, అలా మట్టి తవ్వకలు ఏమో మాకేం తెలియదు, ఎవరు తవ్వట్లేదు, మాకేం తెలియదు అని చెప్పేసి గర్వంగా సమాధానం చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా ఎవరి కాళ్ళు ఇదేదో రాజకీయ నాయకులు అండదండలు చేస్తున్నారండి, మా స్థాయి మించిపోయింది అని చెప్పేసి మా దగ్గర ఉదహరించడం కూడా జరిగింది. ఈ రోజున తాటల్లో చిన్నపిల్లలు ఈ రోజున రోడ్లు పంచాయతీ రోడ్లు ఎవరు మా పంచాయతీ అనుమతి లేదు, అట్లా అధికారులు అది మా అనుమతి కూడా లేకుండా అక్రమంగా మట్టి తోలుతున్నారు. రోడ్ల మీద ఇచ్చలవిడిగా తాటల్లో తోలుతున్నారు.
చిన్నపిల్లలు ఉంటారు. అలాగే మా రోడ్డు భద్రత అసలు ఏంటి, మా పగిలిపోయిన సీసీ రోడ్డు దానికి పరిష్కారం ఏంటనేది లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళ రాజకీయ నాయకులు అండదండలు చూసుకుని ఈ విధంగా విచ్చలవిడిగా మట్టి దోపిడీ చేస్తున్నారు. ఈ రోజున అభివృద్ధికి అభివృద్ధి అనేది లేదు, కానీ ఉన్న రోడ్లు కూడా పోగొట్టే పరిస్థితి వచ్చింది ఈ రోజున. ఇలా పంచాయతీకి వచ్చేసి కనీసం సచివాలయం 20 లక్షలు అని చెప్పేసి ఏది కేటాయించారు. మాకు ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చింది లేదు, మాకు ఎక్కడ కూడా చారుడు మట్టేసి ఒక రోడ్డు వేసిన పాపాన లేదు. అయినప్పటికీ మాకు రోడ్లు వేయకపోగా మా ఉన్న రోడ్లు ఎందుకు ఈ రోజున ఈ విధంగా ఈ మట్టి తవ్వకాల వల్ల రోడ్లన్నీ ఎందుకు మీరు ఎందుకు పగలగొడుతున్నారు? దీని మీద ఇప్పుడైనా సరే కలెక్టర్ గారు ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికైనా తీసుకెళ్తాం. మా గ్రామస్తులందరం కూడా ఏకపక్షాన ఇలా ఏకదాటి మీదకి వచ్చేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా ఊరికి రోడ్లకి రక్షణ కల్పించేలాగా ఈ అధికారులు ఇక్కడ అక్రమ మట్టి తవ్వకాలకి సహకరించినటువంటి అధికారుల మీద కూడా మేము చర్య తీసుకోవటం, ఎదురు భవిష్యత్తులోనైనా సరే ఇట్లాంటి తవ్వకాలు మేము మా ఊరిలో జరగకుండా ఈ రోజున మేము గట్టిగా దీని భద్రత కాపాడుకోవాలని అనుకుంటున్నాం. ఏమవదలా అన్నాడు. బకెట్లు బండి అవన్నీ ఉంటే ఆయన దిగొచ్చి తీసుకున్నాడు. అడ్డము మేమేం తీయలేం కదా, మా పిల్లలు ఎవరూ లేరు. వద్దంటే మీరు ఏడ్డో ఏమవదో ఏదన్నా అయితే నేను చేస్తాను అన్నాడు. మళ్ళీ మొన్న మేమైతే అసలు మా సమాధానం చెప్తే ఫోన్ ఎత్తుతులా. మా బాబు వచ్చి మమ్మల్ని తిట్టాడు, మీరు అంతలా కుక్కలేరు వస్తుంది, మీరేం చేస్తున్నారు? ఎవరు చెప్పలే, మాకు ఎవరు చెప్పలేదమ్మా. ఎటాలలో తెలియదు అన్నాడు ఆయన. తెలియదు అన్నప్పుడు దేవుడు మా గుడి ముందు పెట్టుకో, వాళ్ళు వచ్చినాక వెళ్దు కానీ అన్నా నేను, లేకపోతే అటు పార్లో ఉంచి తిరిగి రమ్మన్నా. ఆయనకి అసలు అర్థం కాలేదన్నాడు. దారి అర్థం కాకపోతే నువ్వు రోడ్డు మీద పెట్టుకున్నావు. వాళ్ళు వచ్చేదాకా ఆగు బాబు గుడి ముందు పెట్టుకోమన్నా నేను. నేనేమంది ఎవరు లేవు ఇంటికాడ, మా బాబు వాళ్ళు ఎవరు లేరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.